ఆహా, ఈ రోజు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? చెప్పనా? చెప్పండి. రజనీకరమోహన బింబము నీ నగుమోమును గోలునదే కులనిలోని నవకమల జలంబులు నీ నయనంబుల పోలునదే ఎచ్చట చూచినా ఎచ్చట గేచినా నీ రూపమదే కనిపించినదే అవును, ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కదా? ఈ మాడుగుల గ్రామంలో కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాం, తెలిసిందా? అయ్యో, ఇప్పుడు ఏమన్నానని అంత కోపం వచ్చింది. అయినా ఎంత ముక్కు పక్కని ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉందను.
ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితని. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరు. ఎందుచేత ఏ చెడ్డాడు చూడు చింతామణి, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోదు. ఏదో హాస్యముల కన్న మాటకు ఇంత అలుకు అవసరమా? అవ్వ హాస్యమట హాస్యం. హాస్యములు కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడనమండు హాస్యమా చెప్పండి. పొరపాటుగా అప్పారం ఎందుకు వచ్చాడు? అమ్మో మనసులో ఏదో మలిగా ఉండనే ఉన్నది. ఏమండి ఆ సంగతి మీకెవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏమిటి? స్వయంగా నేను చూచున్నాను. వీధి గుమ్మమున వచ్చినచో మీ అమ్మ కంటపడవలసి వస్తునేమో అని పెరట గుమ్మం కనుక వచ్చేసరికి పటాలను తలుపు తెరుచుకొని ఫలాలను బయటికి వచ్చినాడు. ఆ పాటును నన్ను చూచి అతడును అతనిని చూచి నేను తెల్లబోయినాము. అంతటితో అతనికి అనుమానము రాకుండా కోడగములాడుచూ కొంత దూరము వెంట వెండి సాగనంపి మరీ వచ్చుతుంది. ఏమండి ఎలాగో కోడుగుబలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపి మరి వచ్చారుగా, మరి ఎందుకు ఏ తెంచితరి అప్పారావు గారు అని మీరే అడగలేకపోయారా? అడిగినాను. ఏం చెప్పాడు? మేళము కావలసి వచ్చినా అని చెప్పినాడు. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? చెప్పినచో తమకు అప్పగించుకోరు కదా. అలే వారే నాకెందుకండి కోపం? అయినా నా ఏదైనా దోషం ఉన్నది కదా. శభాష్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పుచున్నాను. మేళము కోసం వచ్చిన వాడు బిచ్చల విడిగా వీధి గుమ్మమున పోకుండా పేరుకి దారిని పోగుటయ్యేలా అని అదిగో మొదము చిట్లిస్తున్నాం. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అడిగేవాడినే కాని అంతలో ఒక బాల్యమిత్రుడుకు పడి బహుకాల సమావేశం వలన పరమాంతరము చేత కుశల ప్రశ్నలు వేయిచూ పోతుంది. అందుకే అవకాశం లేకపోయింది. సరే నేనే చెప్పేదను గాని సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరేనా? అలాగే. ఏమండి మా ఇంటికి మేళంలోకి వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అన్నది మా ధర్మం కదా. అవునవును, మీకు ధర్మం ఎక్కువే. మరి ఎక్కువే. మా ఇంట్లో పుట్టిన ధర్మం నిండా మాట్లాడితే అందుకే మా అమ్మ తన మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంపూలం ఇయ్యగా ఆ అప్పారావు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. పని చేశాడా? ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి చక్కని మేడదికి పోయింది. కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుడు కన కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్లి ఆధారనటే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు, నడిచిన యథార్థం మాత్రం ఇదేసుమా? చెప్తామని నీ మాట వేరముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నాతో నీ వెళ్ళడు నలుసంత అబద్ధమాడవని నా నమ్మకం. మీ తోడనే కాదు, ఎవరి తోడును నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసింది కానే కాదని అన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడా. అవునవును, సందేహం ఎందులకు? ఎవరి మాటయో ఎలా? నేను మాత్రము ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామణి. ఎందరూ ఎందరు నేరు వాడవన చేక్షణ నిప్పురమందు ఎందరు కల్లలను కందుక మాటలను ఇటునగా
మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనే లేదు. అది ఎప్పుడు ఉన్నదే. ఒక మాట చెప్పనా? చెప్పండి. ఏమిటి రహస్యం? రోజు రోజుకి నీ అందం మరింత పెరిగిపోతూ ఉంది. నేను పిచ్చివాడిని అయిపోతున్నాను. నీ అందానికి దాసోహం అయిపోయాను. అసలు నా అందాన్ని చూసిందే నువ్వు ఈ మధ్య. ఇంత దాసుడు ఎప్పుడైపోయావు అబ్బా? ఇది వరకు చూసిన అందం వేరు. ఈ మధ్య నుంచి ఈ రోజు ఇప్పుడు చూస్తున్న అందం మరింత వేరు. అందుచేత నాదొక కోరిక తీర్చవా? చెప్పండి. నీవు నాట్యము చేయాలి. నీతో ఏకీభవించి నేను సంగీతాలాపన చేయాలి. సరేనా? ఎప్పుడు? సరే. చరణ కింకణులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములందు తరంగంబు రోగగా విలీల కచభర విలాస బంధుర తనువులచిక చెంచలించి పోగా మయూరి
కోరిక తీరిందా? బ్రహ్మాండంగా 100 రూపాయలు వచ్చాయిగా, ఇంకా బాగానే తీరుంటది కోరిక. సరే ఇప్పుడు చెప్పండి, మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్తామండి. ఏమొకటికేమున్నది, దైవము తరచుగా ధనికులు నాలుకలు తాటి పెట్టెల తోడను, చేతులు చేమరాకుల తోడను, హృదయము నొక్కు నొక్కల తోడను చేయుచుండును కాబోదు. అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుడికే కావాలయో. చింతామణి ఇప్పటికంతే కావచ్చు గాని 2-3 దినములను తప్పక సానుకూల పడగలదు. ఓహో, ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇదివరకేమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపునకు 2 త్రోపులు తగిలించారు, సరిపెట్టారు. కాదు కాదు కాదు, ఇంతవరకు ఇదిగో అదిగో అని తిప్పిన ఒక తుంటని ఈ పూట తొంటనే చూపినాడు ప్రియ. అవును, మరి అందరు తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటరిని ఆశ్రయింతురు, ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆ తారకు తొంటి చేయి చూపును, ఈ తొంటి చేతులని తెచ్చి తమరు మా ఇంటికి తోడు ముగించుదురు, అంతేనా? చెప్తామని ఏమిటా మాట, ఏమిటా ఆవేశం? మాట శాంతముగా వినకుండా మండిపడితే ఏమి లాభము? చూడు చూడు చిరాకుమాని నేను చెప్పేది కాస్త ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది, కానీ అదే వేరొక పైకి చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. కిందతో మీ దారి మీది, నా దారి లేదు. అయ్యో, అక్కయ్య నేను బ్రతుకు రాచుంటాను. నీవు లేకుండా, నిన్ను చూడకుండా నేను ఉండగలను. నీవు లేని ఒక్కడమైనా నేను జీవించామని విరచింది బంధువర్గమునా. ప్రాణములొగ్గు మిత్రులం విరచిత ఇల్లు వాకిలు
మీరు చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే, నే కాదనలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనా తెచ్చిచ్చినారా చెప్పండి? ఏమన్నావు చెప్తాను. ఈ నెలలో ఒక్క యాగానైనా అవును చెప్తాను. కానీ ఏమి చేయమంటావు చెప్పు. ఎక్కడకు వెళ్ళినా అక్కడే కుక్కెవరైనప్పుడు నేను మాత్రము ఏమి చేయగలవు చెప్తాను. ఒక్క మాట చెప్పు. ఉన్నంతలో నీకేమైనా లోటు చేశాను చెప్పు. నాకున్నంతలో నీకు ఏమైనా దోషిలతో తెచ్చి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు
దాచుకొని ఇటున్నాను కనిపినే ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకు ఏం లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదల్లా సీతాపతికి స్వస్తి చెప్పినాను. ముచ్చటది మేడగట్టించిన పోయి చెట్టుని పారద్రోహినాను. నిమిషంలోన రాసి ఇచ్చిన ఆదిరతిని సాగనంపినాను. కోరినా పెట్టి శక్తికి సడ్డు పెట్టినాను. కొత్త సరస్సుని జరవేది చిత్త కాట దుఃఖలంబలే చుట్టూ బృందరింత రాజు మాయమ్మ నన్నే
మీరే ఇంత పొడుగులు పెట్టారు ఏకరు మర్చిపోయారేంటి? మీ అమ్మ మాత్రం ఎప్పుడైనా పల్లెత్తు మాట్లాడిందా? దినములు కొంచెం దారువారైనప్పుడు ఇలాంటి గృహ చిత్రములు ఎంతటి వారికైనా ఉన్నదే కదా. అందులకే కాబోదు దైవము ఈ పూట ఆతని తారసలు చేసిన. ఎవరంటే మనకు తారసిలిన వారు? నేను ఇందాక తెలుపుకోగా నా మాట పూర్తి కానిచ్చినావు కాదు. ఆ తారసిలినతడు చాలా అందగాడు. మీకంటే అందగాడా? గొప్ప గుణవంతుడు కూడా. వీటన్నిటికీ మించి మహా పండితుడు నీలాగా. పండితుడా? మరి అతను ఎలా ఉంటాడో చెప్పిన చక్కని చక్కని మోడిపై చల్లని రాగములీను మక్కువ కాంతిగా అర్థం కాలేదా? పోనీ పాడిందేని అర్థమందే లేదా? ఏదో శ్రీకృష్ణ భగవానుడు లాగా అనిపించింది. చూడు అతడెవరో కాదు, నా బాల్య మిత్రుడు బిల్వమంగళమూర్తి. బిల్వమంగళుడనగా ఆనాడు నేను కోవెల్లో చూసిన అందగాడే నేను. ఏమండి, బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారు వారేనా? నీ కంట్లో కూడా పడ్డాడా? నువ్వు చూచావా? చూశాను. చూసేసావా? చూసేశాను. అతన్ని కూడా? అతన్ని కూడా అంటే ఎంతమందిని చూశానని మీ ఉద్దేశం? మామూలుగా మాట వరస కడుతున్నానులే. నేను మాట వరసకి అడుగుతున్నానులే. మరి చూశాను. ఎక్కడ చూశాను మీ సందేహం అంతేనా? అవును. ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమునగా బోరు కాంచితిని. వారు చాలా భాగ్యవంతులని మన ఊళ్ళోని ఎవరు అంటే విన్నాను. ఏ పరిస్థితి ఉందంటారు? 40 లక్షల
వినుము. ఆ బిల్వ మంగళుడు నేను సహాధ్యాయుడు చింతామణి. ఆ దినమునుడు అతడే నేను, నేనే అతడు. ఎలాగో తెలుసా? ఇప్పుడు నీవు నేను ఎలాగో అలాగే ఉండేవాళ్ళం. సరే కానీ చింతామణి, ఈరోజు ఎందుకోగా నేను చూస్తుంటే మట్టిపోతుంది. అవును, మాటలు రావటం లేదు. అవునవును, మనస్సులో ఉండటం లేదు. ఏవేవో కోరికలు, ఏవేవో తలంపులు వస్తున్నాయి. కోరికలు అయితే వెంటనే తీర్చుకోవాలి. చూస్తామని ఈ చల్లని గాలిలో, ఈ చక్కని తోటలో నిన్ను చూస్తూ ఉంటే నీవు నా పక్కన ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? పరవశమే. Oh
గొప్ప స్నేహం అండి మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోటట్లు సంభవించను? ఏముంది, అతడు ఆంధ్రను చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. మరి నేనేం చేశాను నీకు తెలీదా? నాకేం తెలుసు. చదువు శుభ్రంగా చాలించి మొట్టమొదటిసారిగా ఒక వర్షం కురిసిన రాత్రి నిన్ను చూసా, మనసు పడ్డా, కామించా, ప్రేమించా, అంతే జీవితం సర్వనాశనం అయిపోయింది. అందువల్ల మీ స్థానివాడలో ప్రవేశించానుగా. అందువల్ల మా సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తప్పిపోయి ఒకరిని ఒకరు మరిచిపోయి వరకు వచ్చినాము. వాసుదేవమూర్తి గారు సంవత్సరం క్రిందట వ్యాపారం అంతయు అతని వశము చేసినారట. ఈ మధ్య నాకతడే జ్ఞప్తికి వచ్చి ఉండినా ఏం చేసేవారు? బదులు కొరకు వారిని వీరిని దేవురించి కూర్చుందునా. అతడు ఎంత మంచివాడో తెలుసా? నేనేమడిగినా కాదనడు, లేదనడు. ఎంత ప్రేమగా మాట్లాడినాడు. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు, తన మంచి చెడ్డలన్నీ నాతో చెప్పినాడు. అంతేకాదు ఇంటికి తీసుకుపోయి భోజనము చేసే వరకు విడిచిన వాడు కాదు. చాలా మంచివాడు. అయితే వదులు మాట కదా, వెంటనే తలపెట్టుట భావ్యము కాదని తలచి రేపు వచ్చేదని చెప్పి చక్కగా ఇదే మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చేదని చెప్పి వచ్చారు కావున ఈతను వినియోగించి ఆతను ఇచ్చడికి రప్పించాలని. సామాన్యంగా ఒప్పుకోడు, మహాదేశ ముదురు. ఏదో మాయ చేసి పంపించాలి. ఏం మాయ చేయాలి చెప్పినా? ఎంత దేశ ముదురు అయితే నాకెటి లెక్క డొక్క. ఏంటి పరధ్యానంగా ఉన్నట్టు నీవు ఆలోచిస్తున్నావంటే ఏదో పంప కొల్లేరు అవుతుందన్నమాట. ఏమి సరసం? ఏమండి, నా మనసులో ఒక చిన్ని కోరిక. నీ మనసులో కోరిక నేను తీర్చడానికి కదా ఉన్నది. కోరిక విన్నవించుకోనా చిన్ని కోరిక, విన్నవించుకోనా
కోరిక విన్నవించుకో. ఎలాగైనా సరే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? అది ఎట్లు జరుగుతుంది? అబ్బా, నా నీతికి మాత్రం భంగం రానియను. ఆ సందేహం నాకు ఎప్పుడు లేదు. మరి ఇంకేంటి? కానీ అతనిని రప్పించుట అలవి అయిన కార్యము కాదు. ఎందుచేతంటే మహాపండితుడు, వ్యాసుని కంటేనా, పరమనైష్ఠికుడు, విశ్వామిత్ర మహర్షి కంటేనా, బహునీతిమంతుడు, నారాయణుడి కంటేనా, పరస్త్రీ ఋష్య శృంగుని కంటేనా, ఎందుకంటే లక్కడ పేడములు ఇంతులు తారసింది భరతి ఇంతులు తారసింది భరతి పురుషాగ్రమంతలేస సామంతముడాడి తారసింది భరతి బాగుంది, చక్కగా ఉంది. కానీ ఒక మాట తెలుసా? ఏమిటో? అతని భార్య ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? సాక్షాత్తు భూలోక రంభవలే ఉంటుంది. ఏమనుకున్నావో ఏమో. ఏమి చెప్తిరి? ఆయన భార్య భూలోక రంభ. అవును. సరే, ఒప్పుకుంటాం. ఆయన భార్య ముమ్మాటికి రంభే. అవును. మరి మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది. అయ్యో, ఈరోజు ఆదివారం, ఈ రోజునే ఇంటికి వెళ్ళు అంటే ఏనాడైనా వెళ్ళాడటండి? ఎప్పుడు దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడం. ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందనే? ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయిస్తుల పొందు కోసం జనవారిలో ఎవరి భార్య చక్కనిది కదా చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేనా? ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణములు కలిగినట్టి పసిడి ప్రాణములు కలిగినట్టి పసిడి అవయవములు కలిగిన నీటి
తప్పు చేశాను. కానీ ఇంత చక్కగా ఇంత వయ్యారంగా మొదటి రోజే చెప్పుంటే ఇంతవరకు వచ్చేవాడిని కాదు కదా. స్వార్థపరులు మీరు. ఇంత వయ్యారంగా ఎప్పుడో చెబితే నువ్వు ఇప్పటిదాకా ఎందుకుంటావు మా ఇంట్లో? అవకాశవాదులు మీరు. నువ్వే వాదివి, న్యాయవాదివా? న్యాయవాదిని కాదు, కామవాదిని. అది అందుచేత బుద్ధి వచ్చింది. ఇంకెందుకు? నువ్వు కామవాదివి, నేను అవకాశవాదిని. వాదులాడుకుంటే తెల్లారిపోతుంది. నీ కబరు బదులు చెప్పగలవు చింతామణి. బదులు చెప్పే పనే లేదు. ఎంతో మంది పోయిన తర్వాత నువ్వు వచ్చావు, నాకేం చెబుతావు నువ్వు బదులు? గాని ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వ మంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతన్ని ఆకర్షించు భారము నాది. ఆ మీద అతను అనుకున్న 40 లక్షల్లో సగము మీది, సగము నాది. ఏమన్నా? సగము మీది. నాకు ఇస్తావా? సగము నాది. సగం మాత్రం నీకే. నాకు సగం నీది. వ్యాపారం చేసుకుని బాగుపడతావని. చింతామణి, చెప్పండి. నా జీవిత సర్వస్వమే నీకేనాడో అంకితం చేశాను. ఇంకా నీది నాదేమిటి, మొత్తం నీకే సమర్పయాన్ని. అంకితం నీకే అంకితం.
ఆ,